శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 743వ నామం పాపారణ్య దవానల. మంత్రస్వరూపంలో శ్రీ పాపారణ్య దవానలాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని తాపత్రయము అనే అగ్ని నుండి, కోరికలు అనే అగ్ని నుండి సాధకుని రక్షించే అమృత వర్షముగా అమ్మవారిని సాక్షాత్కరింప చేసుకున్నాం. ఆ నామంలో అగ్నిని ఆర్పే అమృతముగా అమ్మవారు దర్శనమిచ్చారు. మరి ఈ నామంలో అమ్మవారు అగ్నిగా మనకు దర్శనమిస్తున్నారు. అమ్మవారు మనకు అగ్ని యొక్క స్వరూపంలో దర్శనమిచ్చి ఎలా అనుగ్రహిస్తారో ఈ నామంలో తెలుసుకుందాం. మనం ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే పాపము అనే అరణ్యమును దహించే దావానలముగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. కోరిక అనే అగ్ని సాధకుడిని ఎలా బాధ పెడుతుందో, ఎలా జన్మలకు కారణం అవుతుందో, అలాగే పాపము అనే అరణ్యం కూడా సాధకుడిని తన గమ్యానికి చేరనీయదు. అమ్మవారి యొక్క నామం పలికే అవకాశం కూడా ఇవ్వదు. అమ్మవారి నామం పలకడానికి కూడా ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. కాబట్టి అమ్మవారి నామాన్ని పలకాలన్నా అడ్డుగా ఉన్న ఆ పాపమును అమ్మవారే తొలగించగలరు. ఆ పాపము అనే అరణ్యమును దహించే దావాగ్నిలా అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. జన్మ జన్మల నుండి వస్తున్న ఈ పాపము అనే అరణ్యము సాధారణమైన అగ్ని చేత నశింపబడదు. ఈ పాపము అనే అరణ్యము నుండి సాధకుని రక్షించడానికి అమ్మవారు దావానలంలా ఆ సాధకుని యొక్క పాపమును నశింపచేసి అమ్మవారి నామాన్ని జపించే అనుగ్రహాన్ని కలిగిస్తారు. అమ్మవారిని స్మరిస్తే మన పాపాలు నశింపబడతాయి. పాపం నశించిన తర్వాత పుణ్యకర్మలు చేసే అవకాశం సాధకునికి లభిస్తుంది అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. మనం తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు అన్నీ అమ్మవారి అనుగ్రహం చేతనే నశింపబడతాయి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. అమ్మవారు మన పాపములను నశింపచేసి మనలను అనుగ్రహించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.